అధికార పార్టీలో బడా లీడర్లకు ఏమాత్రం కొదవలేదు. రాష్ట్ర కేంద్ర స్థాయిలో చక్రం తిప్పినా ఇప్పటికీ తిప్పుతున్న నేతలు అక్కడ ఉన్నారు. పైగా ప్రభుత్వాధినేత కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచే పోటీ చేశారు. అయినా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉంది ఆ జిల్లా తలరాత. జబ్బలు చరుచుకునే నాయకులు కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎందుకున్నారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ కి పట్టం కట్టారు ఇందూరు ప్రజలు. రాజకీయంగా చైతన్యం కలిగిన నిజామాబాద్ జిల్లా ప్రజల తీర్పు మొదటి నుంచి ప్రత్యేకమే. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడింది. 10 ఏళ్లు కారు జోరు మీదుంది. 2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లు సాధించింది. ఆ తర్వాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 5కు చేరింది. అయినా ఆ జిల్లాల్లో ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన ముద్ర వేయలేకపోయింది. నిజామాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్దండులకు కొదవలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి వంటి సీనియర్ లీడర్లు ఉన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ జిల్లా నాయకుడే. అయినా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనే అన్నట్లే ఉంది ఆ జిల్లా పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడి నుంచి పోటీ చేసినా ఉమ్మడి జిల్లాని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి సొంత పార్టీ శ్రేణుల్లోనే ఉంది. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించినా ప్రభుత్వం మాత్రం నిజామాబాద్ జిల్లాను చిన్నచూపు చూస్తోందనే అసంతృప్తి అంతకంతకు పెరుగుతోంది. కాంగ్రెస్ కి 5గురు ఎమ్మెల్యేలున్నా నిజామాబాద్ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. తొలి విడతలోని నిజామాబాద్ నేతకు మంత్రి పదవి ఖాయమనుకున్నా ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణలో మొదటి ప్రకటన నిజామాబాద్ గురించే ఉంటుందనుకున్నా మరోసారి నిరాశే మిగిలింది. 2009లో నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్ నుంచి గెలిచినా అప్పటి సీఎం వైఎస్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు కట్టబెట్టారు. కీలక సమయంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్కి పెద్ద ఆయన కొండంత అండగా నిలిచినా అమాత్య పదవి మాత్రం దక్కలేదు. సీఎం రేవంత్ మాటిచ్చినా అదింకా నెరవేరలేదు. బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డ సీనియర్నే పార్టీ పట్టించుకోలేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కోసం కామారెడ్డిని త్యాగం చేశారు కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ లీడర్ షబీర్ అలీ. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. షబీర్ కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధమున్న మైనారిటీ లీడర్. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మైనార్టీ కోటాలో మంత్రి పదవి ఇస్తారనుకున్నా అది కూడా జరగలేదు. పైకి గుంభనంగానే ఉన్న అటు సుదర్శన్ రెడ్డి ఇటు షబీర్ అలీ ఇద్దరూ ఏమాత్రం సంతోషంగా లేరట. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండి కూడా జిల్లాకు మంత్రి పదవి సాధించలేకపోయారని పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో పార్టీని అంటిపెట్టుకుని చాలామంది సీనియర్లున్నారు, సెకండ్ క్యాడర్ లీడర్లున్నారు. అయినా కనీసం పార్టీ పదవులు కూడా దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్న నాయకుల మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదు. జిల్లాలో కొందరికే నామినేటెడ్ పదవులిచ్చి చేతులు దులుపుకున్నారట కాంగ్రెస్ పెద్దలు. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి ఆర్థికంగా నష్టపోయినా సరైన గుర్తింపు లేదంటోంది నిజామాబాద్ జిల్లా హస్తం క్యాడర్. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా న్యాయం జరుగుతుందని ఆశ లేకుండా పోయింది నాయకులకు. జిల్లాలో ఇంతమంది సీనియర్లున్నా పదవులు మాత్రం గుండు సున్నా అన్నట్లుంది. అటు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి ఉంది. కనీసం జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినా కొంత న్యాయం జరిగేదంటున్నాయట కాంగ్రెస్ శ్రేణులు. స్థానిక సంస్థల ఎన్నికలొస్తే నిజామాబాద్ జిల్లాలో తేడా కొట్టేలా ఉందని కాంగ్రెస్ క్యాడర్ కలవరపడుతోంది. ఓవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలు సాధించింది. కాంగ్రెస్లో అసంతృప్తి ఇలాగే ఉంటే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.